హెచ్ఎంపీవీ ఈ వైరస్ గురించి కొత్తగా వచ్చిందండి. బాగా వింటున్నాం. మీడియాలో ఒకటో కేసు, రెండో కేసు, మరణ మృదంగం, శవాల కొట్లని చెబుతున్నారు. రాకేష్ గారు వీడియో చేయమని నాకు కొన్ని వేల మెసేజెస్ వస్తున్నాయి. కరోనా టైంలో కూడా నేను ముందుగా చెప్పడం అది కూడా మీకు తెలుసు. కరోనా టైంలో ఇమ్యూనిటీ జాగ్రత్తలు చెప్పడంతో పాటు అనేక మంది అలా పోతారు, ఎలా పోతారు, ఇంటికి కూడా పోతారని బెదిరేసిన సందర్భంలో నేను ఒమిక్రాన్ వంకాయ ఏముండదు కరోనా అని చెప్పడం, ఆ పరిస్థితుల్లో ఏది నిజమైంది. కరోనా మీ అందరికంటే ముందు ఒమిక్రాన్ అంటే గజగలాడితే చెప్పిన రోజుల్లో కూడా నేను ముందే చెప్పాను. ఒమిక్రాన్ లేదా వంకాయ లేదా కరోనా అప్పుడే చచ్చిపోయింది, దాంతో అయిపోతుంది. ఏ వైరస్ కానీ కొన్ని సైకిళ్ళు ఉంటాయి. ఆ సైకిల్ అయిన తర్వాత అది స్ప్రెడ్ అయ్యి చంపే శక్తి కోల్పోతుంది. అది ఇంకో 100 ఏళ్ళు ఉంటుంది కానీ చేయదని. చైనా అనగానే ఏమీ తెలియదని మాట్లాడతారు. ఏమీ తెలియదు మీకు ఎక్కడ తెలిసిందిరా? ఏమీ తెలియదు అన్నప్పుడు ఇది ఉందని ఎక్కడ తెలుసు మీకు? అంటే ఒక తప్పు దూరంలో మీడియాలు వ్యవహరించడం వలన ప్రజల్ని ప్యానిక్ చేస్తున్నారు. నిజానికి ఇది ఒక పిల్ల వైరస్. నాకు తెలిసి నాతో సహా ఇక్కడ చూస్తున్న మీలో సగం మందితో సహా ఈ వైరస్ చిన్న లేదు పెద్ద లేదు, పేరుకి చిన్నాళ్ళు పెద్దాళ్ళు అంటున్నారు. ఏం లేదు, అందరికి వచ్చేసింది ఇది. యాక్చువల్ చెప్పాలంటే గత చాలా కాలం నుంచి మేము మా గ్రూప్లో కూడా మేము డిస్కస్ చేసుకుంటా, నన్ను అడిగే పేషెంట్స్తో కూడా ఏదో కొత్త వేరియంట్ ఉంది, జలుబుగాని దగ్గర వస్తే కొంచెం 2-3 నెలలు ఇబ్బంది పెడతాయి గట్టిగా వదలకుండా, ప్రాణాపాయం లేదు కానీ ఆ తర్వాత కూడా దగ్గు లాంటి ఇలాంటి కొంచెం దీర్ఘకాలం ఉంటుంది అని అన్నాం. బహుశా ఇది అవ్వచ్చు కాకపోవచ్చు. ఇలాంటి చాలా తిరుగుతాయి. ఒకటేంటి అసలు 2-3 నెలలు దగ్గు తగ్గకపోవటం, మీరంతా చాలా గమనించి ఉంటారు. 2-3 నెలలు జలుబు లేకపోవటం ఇలాంటి అంటే వైరస్ ఇలాంటివి. చైనాలో ఏం జరిగిందంటే, చైనాలో మీకు తెలుసు కదా, నాకు చైనాలో ఉండే శాస్త్రవేత్తల బృందాలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చైనాలో చాలామంది నా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు ఇక్కడ జరిగిందంతా పచ్చి బోగసు బుస్సు. చలి దేశాల్లో ఉండే అక్కడ ఎవరికైనా సరే, ఇక్కడే కాదు యూరోప్లో కానీ ఎక్కడ చూసుకున్నా రెస్పిరేటరీ సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. దానికి కారణం ఏంటంటే, ప్రధాన కారణాలు చలి బాగా ఉన్నప్పుడు మూమెంట్ ఉండదు, ఒకే ఇంట్లో ఉంటారు. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ చలి దేశాల్లో హీటర్లు వాడతారు. మన ఇళ్లలో ఉండే హీటర్లే వాడతారు కదా. ఈ హీటర్లు ఈ రెస్పిరేటరీ ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. మామూలు రెగ్యులర్గా మనం ఎదుర్కొని రెస్పిరేటరీ పీల్చడానికి ఉండే తాలూకు ఆ ఇమ్యూనిటీ వ్యవస్థని దెబ్బతీస్తాయి. నిరంతరం ఒక హీట్ వాతావరణం. ఇప్పుడు మన స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే వేరు, ఒక వేడి గాలి మిషన్స్ వదిలిన వేడి గాలి పీల్చుకుంటే వేరు. ఆర్టిఫిషియల్గా మనం వేడిలో ఉంటాం. ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఉన్నాం, ఫ్యాన్ వేసుకోకుండా ఏం వేసుకొని కూర్చుని ఇప్పుడు నేను మీ వీడియో చేస్తున్నాను, నాకే ప్రమాదం లేదు. ఇదే బయట అంతా చలిగుండి నేను హీట్ వాతావరణం చేస్తే దానికి నా లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఈవెన్ కూలింగ్ వాతావరణం కూడా మన ఆర్టిఫిషియల్ ఏసీ ఇచ్చేది మన లంగ్స్ని దెబ్బతీస్తుంది. ఇది మన 18-17 పెట్టుకుంటే. అలా చలికాలం అవటం, విత్ ఇన్ హోమ్లో ఉండటం వలన అది కొంచెం ఎక్కువ మందికి గట్టిగా తగలటం, రకరకాల వైరస్లు మీకు తెలుసు కదా, కోల్డ్ లాంటివి కూడా వైరస్లు ఉన్నాయి, చాలా వైరస్లు. ఇలాంటి వైరస్ల కేటగిరీలోకి వచ్చేది ఇదంతా. ఇది ఆల్మోస్ట్ 50 ఏళ్ల క్రితం ఉన్న వైరసే. చాలా చిన్న జలుబు దగ్గు, అసలు ఇంపార్టెన్సే లేని వైరస్. కాకపోతే నెదర్లాండ్స్లో పెట్టిందని ఇప్పుడు చెప్తున్నారు కానీ అది 1950 నుంచే ఉంది. అది మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. అనేక మంది చెబుతారు. ఇప్పుడు ఈ రోజున లెక్క వేసుకుంటే ఇవాళ జలుబు దగ్గుతో బాధపడే టెస్టులు చేస్తే, గత 3-4 ఏళ్ళు రిపోర్ట్లు చేస్తే 100కి 30 నుంచి 40 మందికి ఈ వైరస్ ఉందని అనేక మంది ఎపిడమాలజిస్ట్ ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పారు. ఈ వైరస్ పేరు పెట్టి మరీ చెప్పారు. అట్లనే ప్రపంచంలో ఎక్కడన్నా ముందు ఎఫెక్ట్ అయితే కేరళ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే విదేశాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ కాబట్టి, ఆ విదేశాల్లో ఉండేవాళ్ళు అందరూ తరచూ వచ్చి వెళ్తారు, లేదా అక్కడ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ జబ్బు వచ్చినా మీరు చూడండి వైరస్లన్నీ కేరళలో ఎక్కువ బయటపడతాయి. ఆ కేరళ హెల్త్ మినిస్టర్ కూడా కేటగిరీలో చెప్పారు. అట్లనే నేను ఈ సందర్భంగా ఒక పర్సన్ కూడా, నా మిత్రుడు ఒక ఆయన నేను అభినందించాలి, డాక్టర్ ముఖర్జీ గారు, కార్డియాలజిస్టు. ఆయన చాలా ఎథికల్ పర్సన్. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ పరంగా మీ ఇద్దరు విభేదించినప్పటికీ వ్యక్తిగతంగా మీ ఇద్దరికి అపారమైన గౌరవం ఉంటుంది. నేను నిన్న ఏదో క్యాజువల్గా ఒక వీడియో చూశాను. ఆయన ఎంత ఎథికల్గా బాధ్యతగా చెప్పారంటే, నాకు నిజంగా నేను నా ఛానల్ నుంచి నేను ముఖర్జీ గారికి ఆయన ఎథిక్స్కి అభినందనలు చెబుతున్నాను. ఆయన పాపం వైరస్లో వస్తే ఆయన పిలుస్తారు, ముందు పిలవగానే ఎందుకని ప్రజలు ధైర్యం చెప్తాడు. ఆయన భయపెట్టాడు, ఎట్టపోతారు భయపెట్టాడు. అలా పరిస్థితుల్లో ఛానళ్ళని పిలిచినా కానీ ఆయన మాట చెప్పాడు, నేను ఛానల్ పిలుస్తాను, నేను వచ్చి కూర్చుంటాను, దాని గురించి మాట్లాడతాను, ఏదో చెప్తాను టెస్ట్, ఆ టెస్ట్ 15,000 రూపాయలు అవుతుంది, ప్రతివాడు చేయించుకుంటూ మొదలెడతాడు. అక్కడ చేయించుకున్న దగ్గర నుంచి అది వచ్చిందనగానే తెలుస్తుంది. తెలియదు అనుకోండి, ఏ గోలేదు ఎలాగో సంపద కాబట్టి. తెలిసిందనుకోండి ఆ టెన్షన్ పడతాడు. టెన్షన్ పడి ఎందుకు అనిపిస్తే హాస్పిటల్కి వెళ్తాడు. మన టీవీ వాళ్ళు కూర్చొని వరుస పెట్టి ఇదిగో హాస్పిటల్లో ఒకటి చేరాడు, ఇద్దరు చేరాడు, పని పాటలని ఈ పిల్లిదల గురిగే బ్యాచ్ అంతా తయారవుతుంది. పెట్టి ఒకడినొకడు పెంచి స్క్రోలింగు, దానికి ఎగ్జారిస్ట్ మ్యూజిక్ అలా పెట్టేసి రాంగోపాల్ దెయ్యం సినిమా చూపిస్తారు మొత్తం. దాంతో ఈ ప్యానిక్లో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. అసలు అనవసరంగా పెంచి పోషించినట్టు అవుతుంది, అన్ని చోట్ల రద్దీ. కాబట్టి ఎథికల్గా నేను చెప్పలేదన్నాడు ముఖర్జీ గారు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా ఉండాలి, కరెక్ట్ డెసిషన్, ఆయన కరెక్ట్ స్టాండ్. ఛానళ్ళు ఇలాంటి ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. బాధ్యత లేని వాళ్ళు వాళ్ళతో ఏది పడితే అది మీరు మాట్లాడించి ఎట్టపోతారు లాక్డౌన్ పడతాయని మీరు చెప్పిస్తే
చాలా ప్రమాదం. ఎంట్రుక అంతా కూడా చేయదు అది. వాళ్ళు చెప్పే కదా, నాకు కూడా వచ్చిపోయి ఉంటుంది అది. ఎవరికైనా వచ్చే ఒక పిల్ల వైరస్, అది కూడా ఎందుకు వస్తుంది, చలి దేశాల్లో ఉంటుంది. కరోనా అయినా చూడండి, చలి దేశాలను ఎఫెక్ట్ చేస్తుంది. అమెరికాలో కూడా డల్లాస్ కంటే ఎక్కువ న్యూజెర్సీని, న్యూయార్క్ని అతలాకుతలం చేసింది. చలి దేశాలన్నింటినీ బాగా దెబ్బ కొట్టింది. ఇది వాళ్ళకి వింటర్ సంబంధించి ప్రతి సీజన్లో వచ్చేది ఇదంతా. అట్లనే ఈ వైరస్ సంబంధించి ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. అసలు దీన్ని వస్తే లెక్క చేయదు, టెస్ట్ వద్దు, తొక్కవద్దు. ఏ టెస్ట్ కూడా చేయించాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు భయభ్రాంతి చేయదు. గవర్నమెంట్ లేదో ముందు జాగ్రత్తలుగా చెప్తే తప్ప అసలు హాస్పిటల్ ఏంటంటే సీను లేదు. అట్లని వీళ్ళు చెప్పిన మరణ మృదంగం, శవాలు, ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్లో ఉండే విషయాలు అవన్నీ. మళ్ళీ లాక్డౌన్ మళ్ళీ వస్తే తట్టుకునే స్టేజ్లో ఉందా ప్రపంచం? జనరల్గా హెల్త్ తీసుకునే జాగ్రత్తలు తీసుకునే చాలు. అలానే మీరేమీ వేరే వాడి దగ్గర నుంచి రావడానికి జాగ్రత్తలు పడవసలు ఎట్టాగ వస్తుంది. కానీ మీకు ఏదైనా దగ్గు జలుబులు అంటే నార్మల్ వచ్చినా కానీ మీరు మాస్క్ పెట్టుకోండి, బాధ్యతగా మీరు మాస్క్ పెట్టుకోండి. ముఖ్యంగా పేషెంట్లు చూసే ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ఈ బాధ డాక్టర్లు కానీ వీళ్ళు కానీ ఎక్కువ ఉంటుంది. సో అలా ఎవరి జాగ్రత్తలు తీసుకుంటారనుకోండి ప్రొఫెషనల్ ఉన్నాళ్ళు. అంత తప్ప ఏమి చేయదు. అసలు పిల్లలకి ఏం చేయదు. పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ అనేది కొన్ని సందర్భాల్లోనే వాళ్ళలో థైమస్ గ్లాండ్ 5 ఏళ్ళ లోపు అంటే ఓకే, అక్కడి నుంచి కూడా థైమస్ గ్లాండ్ అది యాక్టివ్గా ఉంటుంది. అలానే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ బలంగా ఉంటుంది. పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. పెద్ద వయసాళ్ళు అని మనం వాళ్ళు తేలిగ్గా అనుకుంటాం, కానీ పెద్ద వయసాళ్ళలో కూడా ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది. ఇటు వచ్చి జంక్ ఫుడ్ తిని రోగాల పాలని వీళ్ళు తప్ప. ఇవన్నీ జనరల్ జాగ్రత్తలే. టీవీ ఛానల్లో ఎవరే ప్రచారం చేసి నమ్మమాకండి. ముఖర్జీ గారే నేను వీడియో చూశాను, చాలా బాగా చెప్పారు. ఆయన చైనాలో మాట్లాడే కూడా నవ్వటం, నాతో మాట్లాడి ఇక్కడ శవాల గొట్టలు ఏంటరా, శవాల గొట్టల మీద నడుతున్నారంటే మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు నవ్వుతున్నారు. చక్కగా షాపింగ్కి వెళ్ళిన బ్రహ్మాండంగా వీళ్ళు చెప్పిన ఏరియా అంతా ఏం లేదు. స్క్రిప్టులు రాసే గాడిదలంతా తయారయ్యారు మొత్తం ప్రజలు ప్రాణాలు తీయటానికి. కరోనాలో ఎట్టాన్ని చేసి జనాలతో ఆడుకున్నారు. ఇప్పుడు కూడా అలానే ఎవడో నమ్మద్దు, అది ఎంట్రు కూడా పేకలేదు. ఏం భయపడద్దు. ఇలాంటి బోల్డ్ ఉంటాయి. జనరల్ జాగ్రత్తలు తప్ప వేరే ఏం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇమ్యూనిటీ బలంగా ఉంటే ఏదీ రాదు. సో ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే ఆటో ఇమ్యూన్ రోగాలు, ఇమ్యూనో సప్రెన్స్ వాడేవాళ్ళు ఎప్పుడు రిస్క్ ఉంది. ఏదైనా మీద పడితే రిస్క్ ఎవరికి ఉంటుందంటే ఈ క్యాన్సర్లో కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, అట్లనే ఆటో ఇమ్యూన్ డిసీజులకు వచ్చి స్టెరాయిల్ ట్రీట్మెంట్లు, అలానే కిడ్నీలు లివర్లు మార్చుకుని ఇమ్యూనో సప్రెసెంట్ తీసుకునే వాళ్ళు, ఇతర ప్రాబ్లంలు అన్నిటికీ కూడా ఇమ్యూనో సప్రెసెంట్స్. శరీరంలో ఇమ్యూనిటీ పెంచేదాలు కానీ ఇమ్యూనిటీ చంపడం ఏంటో, ఈ లాజిక్ ఏంటో ప్రపంచానికి ఎప్పటికీ అర్థం కాదు. అది సరే, వాళ్ళ మోడల్ అలా ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు బయటకు వెళ్ళకుండాను ఇంకోటి జాగ్రత్త పడండి. ఇది చంపేది కాదు, సింపుల్ జాగ్రత్త తీసుకోండి. ఏదైనా ఉంటే సిమ్టమ్ని అణచడానికి, ఏదైనా తేడా చేయడానికి డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్ ఉన్నాయి. అలాగే న్యాచురల్ ప్రోటోకాల్ జాగ్రత్తలన్నీ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ రెగ్యులర్ తీసుకుంటాం. అట్లనే ఒమేగా 3 పెంచుకుంటాం. ఎండలో ఎక్కువసేపు కూర్చుంటాం. D3 సప్లిమెంటేషన్ చాలా హై డోస్లో వాడుకోండి. నీళ్లు కూడా రోజుకి 4 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు తాగండి. గంటకు ఒక 300 ml చొప్పున మీరు రోజులో 15 గంటల చొప్పున తాగండి. టైం పెట్టుకు మరి నిద్ర 7 గంటలు నిద్రపోతే మీ దగ్గర ఏ వైరస్ ఏ జబ్బు కూడా అంత తొందరగా రావడానికి సాహసించదు. చాలా అరుదుగా మాత్రమే మీకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైన జనరల్ జాగ్రత్తలు తీసుకోండి. ఈ కొత్త వైరస్కి మాత్రం ఇది అసలు వైరసే కాదు, జలుబు కన్నా భయపడగా దీనికి అసలు భయపడాల్సిన పర్లేదు. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ.